తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రజాభవన్ వేదికగా భేటీ అయ్యారు. 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న విభజన సమస్యలను ఈ మీటింగ్ లో చర్చించారు. విభజన సమస్యను 3 దశల్లో పరిష్కరించడానికి 2 రాష్ట్రాల సీఎంలు నిర్ణయించారు. ఇందుకోసం అధికారులతో ఒక కమిటీ, మంత్రులతో మరో కమిటీ వేయనున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వాగతించారు. ఇద్దరూ కలిసి సమస్యను పరిష్కరించుకోవడం శుభపరిణామమని వ్యాఖ్యానించారు. రొయ్యల పులుసు సమావేశం కన్నా ఈ మీటింగ్ బెటర్ అని కేటీఆర్ జగన్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. కొంతమంది ఉద్యమం పేరుతో ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కీలకమైన 7 బిల్లులకు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణ ఆమోదం తెలిపారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, తెలంగాణ పబ్లిక్ అమెండ్మెంట్ బిల్లు, ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు, కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు, అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా బిల్లు అందులో ఉన్నాయి. మైనార్టీ కమిషన్, టిమ్స్ బిల్లులకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. తిరుమల దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖనకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా కోరానని లేఖలో పేర్కొన్నారు. వాటికి ప్రాధాన్యత ఇచ్చేలా చంద్రబాబుకు విజ్ఞప్తి చేయాలన్నారు. కాళేశ్వరంలోని పంప్ హౌస్ ఇంజనీర్లకు కమిషన్ విచారించనుంది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంప్ హౌస్ ఇంజనీర్లను ఎల్లుండి విచారణ చేయనుంది. కాళేశ్వరానికి సంబంధించిన దస్త్రాలు ఇవ్వాలని ప్రభుత్వానికి కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. 2 వారాల్లోగా అన్ని దస్త్రాలు ఇవ్వాలని విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నుంచి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తుది నివేదికలు కోరింది. 2 రాష్ట్రాల సీఎంల భేటీపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన ట్వీట్ చేశారు. పారదర్శకత కోసం ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికి సీఎంల సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని డిమాండ్ చేశారు. పారదర్శకత గురించి మీరు జగన్ మాట్లాడితే నవ్విపోతారు, వద్దులేండి అని మంత్రి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న కేసీఆర్ తన స్వప్రయోజనాల కోసం ఏపీ నేతలతో భేటీ అయ్యారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీపై బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మల్లన్న ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే పనిచేస్తుందని వెల్లడించారు. సినీ నటుడు రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారం సినిమా ట్విస్టులను తలపిస్తుంది. రాజ్ తరుణ్ తనకు కో-యాక్టర్ మాత్రమేనని, అంతకు మించి అతనితో ఎలాంటి సంబంధం లేదన్నారు మాధవి. లావణ్య తనపై అసత్య ప్రచారం చేస్తుందని ఆరోపించారు. సైబరాబాద్ లోని ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ లో లావణ్యపై మాధవి ఫిర్యాదు చేశారు. ఈ నెల 22న కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 23న బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తో మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. బడ్జెట్ కు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా సేపటి నుంచి జోరు వాన కురిసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో భారీ వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ నీటిలో మునిగాయి. ఇక భద్రాచలం పట్టణంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.